ఇవాల్టి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మాత్రమే కాదు సరికొత్త మార్పులను కూడా చూడబోతున్నాం. 12 లక్షల దాకా నో ఇన్కమ్ ట్యాక్స్. ఆ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవలు బంద్. ఏటీఎం ఛార్జీల వడ్డన పెరిగింది. బ్యాంకుల నుంచి ఏడాపేడా లోన్లు తీసుకోవాలంటే ఇకపై కుదరదు. కార్ల రేట్లు పెరుగుతున్నాయి. అటు వాయింపులతో పాటు ఇటు మినహాయింపులు కూడా రాబోతున్నాయి. అవేంటో డీటెయిల్ గా చూద్దాం. ఇవాల్టి నుంచి కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఏడాదికి 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగులు 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు. దీంతో పన్ను రహిత ఆదాయ పరిమితి 12.75 లక్షల రూపాయలకు చేరింది. సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు 25,000 నుంచి 60,000కు పెరుగుతుంది. సీనియర్ సిటిజన్ల బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు 50,000 రూపాయల నుంచి లక్షకు పెరిగింది. 60 ఏళ్లలోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని 40,000 నుంచి 50,000కి పెంచారు. బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఇకపై ఎలాంటి టీడీఎస్ ఉండదు. అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ పరిమితిని 24 నుంచి 48 నెలలకు పెంచారు. గృహ అద్దె ఆదాయంపై మినహాయింపు 2.4 లక్షల నుంచి 6 లక్షల రూపాయలకు పెరుగుతుంది. వార్షిక ప్రీమియం 2.5 లక్షల రూపాయలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ నుంచి ఉపసంహరణలు, మూలధన లాభాల్లోకి వస్తాయి. 90 రోజులకు పైగా ఇనాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్లకు ఇవాల్టి నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ లైట్ వ్యాలెట్ లో డిపాజిట్ చేసిన నగదును మళ్లీ బ్యాంక్ అకౌంట్ కు పంపించే సదుపాయం కూడా నేటి నుంచి అందుబాటులోకి రానుంది. యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్, పాస్కోడ్, బయోమెట్రిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవాల్టి నుంచి సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనను అమల్లోకి తెచ్చాయి. నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలకు ఛార్జీలు 6 రూపాయల నుంచి 7 రూపాయల వరకు పెరగొచ్చు. బ్యాంకు విధానాలు, ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు 2 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఎడాపెడా లోన్లు తీసుకోవాలంటే కుదరదు. 3 కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం 3 కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకుంటున్న 45 లక్షల మంది రుణగ్రహీతలకు ఇది మింగుడు పడటం కష్టం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద అమలు చేస్తారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50% సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇవాల్టి నుంచి జీఎస్టీ రూల్స్ లో కూడా మార్పులొచ్చాయి. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారులు 30 రోజుల్లోపు ఈ ఇన్వాయిస్ పూర్తి చేయాలి. పాత జీఎస్టీ వినియోగదారులు తమ వివరాలను నవీకరించాలి. రోజుకు 7,500 రూపాయల కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. మారుతి సుజుకి 4%, హుండాయ్, మహేంద్ర, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా వంటి కంపెనీలు 2 నుంచి 4% కార్ల రేట్లు పెంచుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇవాల్టి నుంచి స్టాంప్ పేపర్లు కనపడవు. ఈ స్టాంప్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. యూపీలోని నోయిడా జిల్లాలో లిఫ్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1 లోపు లిఫ్ట్ ఆపరేటర్లు తమ లిఫ్ట్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. లేటుగా రిజిస్టర్ చేస్తే మొదటి 7 రోజులకు రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తారు. 7 రోజుల తర్వాత ఇది రోజుకు 200 రూపాయలకు పెరుగుతుంది.